అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి కథ. 2 రోజులుండి వద్దామని యాజిలి వెళ్ళాం. తీరా వెళ్ళాక తెలిసింది మరో వారం రోజుల్లో మా గ్రామదేవత పుట్టలమ్మ గుళ్ళో తిరునాళ్ళని. రానే వచ్చారు, ఈ 4 రోజులు ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు. నాకు మళ్ళీ రావడానికి వీలవదు అన్నారు నాన్నగారు. అమ్మాయిని పిల్లల్ని ఉంచి వెళ్ళండి, నేను మనిషిని తోడిచ్చి పంపిస్తాను అన్నారు తాతయ్య. నాన్న అన్నయ్య వెళ్ళిపోయారు. తిరణాల తర్వాత నేను అమ్మ ప్రయాణం అయ్యాం. మా తాతగారి పొలంలో పనిచేసే ఎల్లమంద మాకు సాయంగా బయలుదేరాడు. ట్రంకు పెట్టే, పక్క చుట్ట, వేరుశనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి, పచ్చళ్ళ బుట్ట, ఇవి మా సామాన్లు. రోడ్డు దాకా ఎడ్లబండి, బాపట్ల దాకా బస్సు. బాపట్లలో రైలెక్కి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. రోడ్డు మీదకి చేరాం. బస్సు వచ్చింది. సామానంతా బస్సు మీద వేయించి మేము బస్ ఎక్కాం. ఒరే ఎల్లమందా, బస్ ఆగినప్పుడు ఒక కన్ను వేసి ఉంచు, మన సామాన్లు ఎవరు దించకుండా చూసుకోవాలి అంది అమ్మ. చిత్తం చిన్నదొరగారు అన్నాడు ఎల్లమంద. పక్కన పల్లెలో ఆగగానే అమాంతం బస్సులోంచి దూకి మళ్ళీ ఎక్కాడు. కర్లపాలెంలో చూస్తే మనిషి కనిపించలేదు. అమ్మకి గాభరా వేసింది. ఏడి వీడు, ఇందాకటి స్టాపులో దిగిపోయాడేమో అని కంగారుగా ఆపండి ఆపండి అని అరిచింది. బస్సు ఆపారు. విషయం చెప్పింది అమ్మ. అతన టాప్ మీద ఉన్నాడుగా అని చెప్పాడు ఒకతను. ఎల్లమందా అని అరిచింది అమ్మ. ఇక్కడే ఉన్నాను చిన్నదొరగారు, సామాను భద్రంగా ఉంది అన్నాడు బస్సు టాపు మీద నుంచి. బాపట్లలో దిగి స్టేషన్కి వెళ్ళాం. రైలు వచ్చింది. నేను అమ్మ ట్రంకు పెట్టే, పక్క చుట్ట, పచ్చళ్ళ సంచి, స్త్రీల పెట్టెలో ఎక్కాం. మా పక్క పెట్టెలో ఎల్లమందతో శనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి ఎక్కాయి. రైలు బయలుదేరింది. అప్పికట్ల స్టేషన్లో ఆగింది. రైలు దిగి పరుగున వచ్చి కిటికీ దగ్గర నిలబడి, చిన్నదొరగారు మన ఊరు వచ్చేసిందా, దిగిపోదామా అన్నాడు ఎల్లమంద. నీ తలకాయ, ఇప్పుడేగా బయలుదేరాం, ఇంకా చాలా దూరం పోవాలి అంది అమ్మ నవ్వుతూ. పరుగున వెళ్ళి రైలు ఎక్కాడు. మళ్ళీ మాచవరంలో వచ్చాడు. చిన్నదొరగారు దిగిపోదామా అంటూ. ఇప్పుడిప్పుడే కాదురా, నువ్వు మాటి మాటికి దిగకు, సామాన్లు ఎత్తుకుపోతారు అంది అమ్మ. మళ్ళీ నిడుబ్రోల్లో కిటికీ దగ్గరకు వచ్చాడు. ఒక చంకన శనక్కాయల మూట, మరోవైపు కొబ్బరికాయల సంచితో. చిన్నదొరగారు దిగిపోదామా అంటూ. చంపుతున్నావు కదరా, చూడు శ్రద్ధగా విను. ఇప్పుడు చద్దుల వేళ అయ్యింది కదా, మన ఊరు వెళ్ళేసరికి నువ్వు గొడ్లను తోలుకొచ్చే వేళ అవుతుంది. అంతదాకా రైల్లో కూర్చో, చీటికి మాటికి దిగకు, రైలు కదిలిపోతుంది అని చెప్పింది అమ్మ. పరుగున వెళ్ళి రైలు ఎక్కాడు. అమ్మ అంత చెప్పినా ప్రతి స్టేషన్లోనూ రావడం, అడగడం, చివరికి ఎలా అయితేనే బాదంపూడి చేరింది రైలు. మళ్ళీ వచ్చాడు మా ఎల్లమంద. చిన్నదొరగారు దిగిపోదామా అన్నాడు. ఇదే ఆఖరు స్టేషను, రైలు ఎక్కు, ఈసారి ఆగగానే దిగిపోదాం అంది అమ్మ. తాడేపల్లిగూడెంలో రైలు ఆగింది. మా కోసం మా జవాను గణపతి వచ్చాడు. ఇద్దరం రైలు దిగాం. బాగున్నారా అమ్మ అన్నాడు గణపతి. బాగానే ఉన్నాం, అయ్యగారు రాలేదా అంది అమ్మ. ఏదో చెప్తున్నాడు గణపతి. మాట్లాడుతూనే బయటికి నడిచాం. రిక్షా ఎక్కబోతుంటే గుర్తు చేశాను, అమ్మ ఎల్లమంది ఏడి అని. నాలిక ఖర్చుకుంది అమ్మ. మర్చిపోయాను సుమా అంటూ మళ్ళీ స్టేషన్లోకి పరుగెట్టింది. వెంటే మేము వెళ్ళాం. ఎల్లమందా అని పిలుస్తూ పెట్టె దగ్గరికి వెళ్ళింది. లోపల లేడు, కింద లేడు. ఏడి వీడు అని గాభరా పడింది. హఠాత్తుగా గుర్తొచ్చింది అమ్మకి. ఇందాక బాదంపొడిలో రైలాగినప్పుడు, ఈసారి రైలాగినప్పుడు దీపో అన్నాను. ఔటర్లో రైలాగింది, కొంప తీసి అక్కడ కానీ దిగిపోయాడా వెర్రి వెధవా అంది. విషయం గ్రహించి, మీరు సామాన్ల దగ్గర ఉండండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు గణపతి. సరే వెళ్ళు అని ఎల్లమంద ఎలా ఉంటాడో గుర్తులు చెప్పింది అమ్మ. గణపతి బయలుదేరాడు. అమ్మ ఊహించిందే నిజం. ఔటర్లోనే ఉన్నాడు ఎల్లమంద. గుర్తుపట్టి ఎల్లమంద ఎల్లమంద అని పిలిచాడట గణపతి. దాంతో బెదిరిపోయి సామాన్లతో చిన్నదొరగారు, పాపదొరగారు అంటూ పట్టాల వెంబడి పరుగులంకించుకున్నాడట ఎల్లమంద. గణపతి వెంటపడ్డాడట. కానీ ఎల్లమంద పల్లెటూరి బలం ముందు గణపతి పట్నం బలం పనికి రాలేదట. కాస్త దూరం తరిమి లాభం లేక ఈ శ్రోమంటూ తిరిగొచ్చాడు గణపతి. అంతా విని
పోనీ నేను వెళ్తాను అంది అమ్మ. ఇంకా నయం, చీకటి పడుతోంది. ఆ పట్టాల వెంబడి మీరెక్కడికి వెళ్తారు అన్నాడు గణపతి. తల పట్టుకుని కూర్చుంది అమ్మ. దేవుడిలా నాన్నగారు వచ్చారు. విషయం తెలుసుకుని ఉసూరుమని, మంచి సాయన్నే తెచ్చుకున్నావు పుట్టింటి నుంచి అని, సర్లే నేను వెళ్తానని బయలుదేరారు. ఒక ఈత చెట్టు కింద కూర్చుని ఉన్నాడట ఎల్లమంద. నాన్నగారిని చూడగానే పరిగెట్టుకు వచ్చాడట. దండాలు అల్లుడు దొరగారు, నే బండి దిగేశా. చిన్న దొరగారు పాప దొరగారు దిగకముందే బండి వెళ్ళిపోయింది. సర్లే ఎక్కడికి పోతారు, బండేసుకు మళ్ళీ వస్తారు అని ఇక్కడే ఉన్నా. ఇందాక ఓ దొంగ వెధవ నా వెంట పడ్డాడు. ప్రాణం పోయినా శనక్కాయలు కొబ్బరికాయలు వాడికిస్తానా? మా ఊరి పరువు పోదు అన్నాడట ఆనందంగా నాన్నగారిని చూసి. అదండి కథ. ఈ కథని పొత్తూరి విజయలక్ష్మి గారు రాశారు. ఇంతకీ కథ పేరు ప్రయాణంలో మనిషి సాయం అదనమాట. ఇక కథను విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ ధన్యవాదాలు. రేపు మరో మంచి కథతో